నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని భూత్పూర్ సంగంబండ రిజర్వాయర్ల కింద ముంపుకు గురైన భూత్పూర్ నేరడ్గం గ్రామాలను క్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర పునరావాస కమిషనర్ శివకుమార్ నాయుడు, జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గగ్వార్లతో కలిసి పరిశీలించారు. మక్తల్ నియోజకవర్గంలోని సంగంబండ రిజర్వాయర్ నిర్మాణం సందర్భంగా 2007లో నేరెడ్గం సంగంబండ గ్రామాలను రిజర్వాయర్ ముంపు గ్రామాలుగా గుర్తించారు. వారంతా ప్రాజెక్టులకు ఎత్తిపోతల కోసం తమ ఇండ్లు, పొలాలను కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం తరపున దక్కాల్సిన నష్టపరిహారం, పునరావాసం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సరైన నష్టపరిహారం అందలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై 2 గ్రామాల ప్రజలు పలుమార్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి పునరావాస గ్రామ సమస్యల్ని పరిశీలించడానికి మంత్రి వాకిటి శ్రీహరి మరియు పునరావాస కమిషనర్ శివకుమార్ నాయుడుతో కలిసి భూత్పూర్, నేడుగం గ్రామాల్లో పునరావాస నిర్వాసితుల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం తరపున రావాల్సిన నష్టపరిహారం అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. సీఎం గారి దగ్గర తీసుకుపోయి ఉంటుంది, ఉత్తమ్ గారి దగ్గర తీసుకుపోయి ఇది మళ్ళీ 3 years ఫైనాన్స్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. ముందు నోటిఫికేషన్ కంపల్సరీ. ఎందుకు నోటిఫికేషన్ అనేది కూడా అబద్ధం లేదు. ఈ 2 ఊర్లో, మిగతా ఊర్లలో కూడా అందరికి ఇస్తారు. మావే అన్ని రేచింతల మిటనంది మళ్ళీ గుళ్ళకు కూడా, ఉజ్జలి గుళ్ళకు కూడా, ఉజ్జలికి ఇంకా బెనిఫిట్స్ రావాలి. ఇల్లు ఎవరు కట్టుకోలే, అనుకున్న అంకేర్పల్లి ఊరు షిఫ్ట్ కాలే. అసలు అంకేర్పల్లి దానిపల్లి చూస్తే టైం లేదు. కానీ చూపించుకొస్తారా అందరు? సార్ రానికినే వచ్చిండికి, ఇంకో మీతో మాట్లాడానికి వచ్చినాడు. సార్తో మాట్లాడక నేను సాయంత్రం సార్తో కూర్చొని ఇప్పుడు రాత్రి ప్రిపేర్ చేసి రేపు ఉత్తమ సార్తో పెట్టించి గవర్నమెంట్ 23 తారీఖు నైట్ 24 తారీఖు ఉదయం ఇవ్వమంటారు కదా, 23 తారీఖు ఇవ్వమంటారు. అందుకే నిన్న కూర్చొని చెప్పించుకున్నాక సార్తో పర్మిషన్ తీసుకున్నాక నేను మక్కడికి వచ్చాను. ఏమున్నా నేను చెప్పలేదు, నేను మర్చిపోయినా, ఇది ఒక్కటి చెప్పేది కాదు, రాసుకొని చెప్పుని. ఆయనకు మస్తు ఓపిక ఉంది. అన్ని రాసుకొని దాన్ని ఫైల్ చేసి ఫిజికల్ గా చూసి ప్రిపేర్ చేసి గవర్నమెంట్ కి ఇస్తాడు. ఈ ప్రిపరేషన్ ఇంకోటి నేను ఎందుకు మీకు ఇంత రిక్వెస్ట్ చేసి చెప్తున్నా అంటే, ఎందుకు చూపించిందంటే వర్షాలు కాదు, రేపు పొద్దుగాల ఇది మక్తల్ నాన్పేట పొడగల ఇసుపోతుల పథకానికి సంబంధించినటువంటి స్కీమ్కి ఇదే ఆధారం, ఇదే భూత్పూరే ఆధారం అన్నప్పుడు ఇది ఎప్పుడు వాటర్ ఉండాల్సింది. వీళ్ళ బతుకులు ఎప్పుడు ఇట్లా ఉండాల్సింది. ఇది చాలా దుర్మార్గం.